హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరాజ్ మాస్టర్ని. ఈరోజు మనం రోమన్ నెంబర్స్కి సంబంధించిన మంచి టాపిక్ని చూద్దామండి. ఇక్కడ రోమన్ లెటర్స్ మనకి ఏముంటాయంటే ఐ, వి, ఎక్స్, ఎల్, సి, డి, ఎం. ఐ అంటే 1, వి అంటే 5, ఎక్స్ అంటే 10, ఎల్ అంటే 50, సి అంటే 100, డి అంటే 500, ఎం అంటే 1000. నెక్స్ట్ ఇక బార్లకు వచ్చేటప్పటికి వి బార్ అన్నాం అనుకోండి. బార్ అంటే ఇంటూ 1000 వేసుకోవాలి. ఇది 5 కాబట్టి ఇంటూ 1000 వేస్తే దీని అర్థం 5000 అని అర్థం. నెక్స్ట్ ఎక్స్ బార్ వేస్తే 10 ఇంటూ 1000 10,000, దీని అర్థం 10,000 అండి. అదేవిధంగా ఎల్ బార్ అంటే 50,000. సి బార్ అంటే 100 ఇంటూ 1000 అనమాట అండి. 100 ఇంటూ 1000 అంటే 3 zeros, అంటే మనకి 1 lakh అవుతుంది అది. నెక్స్ట్ డి బార్ అంటే 500 ఇంటూ 1000 కాబట్టి ఇంటూ 3 zeros వేసాను, అంటే 5 lakhs అవుతుంది. ఎం బార్ అంటే 1000 ఇంటూ 1000 3 zeros పెడతాం. ఇది పెడితే మనకి 10 lakhs అవుతుందండి, అంటే 1 million అన్నమాట. ఇలా బార్లు పెడితే ఇంటూ 1000 అని అర్థం. ఇక ఈ నెంబర్స్ మీరు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి కొన్ని బేసిక్ రూల్స్ ఉంటాయండి. ఆ రూల్స్ ఫాలో అయితే మనం ఏ నెంబర్నైనా మనం రోమన్ లెటర్లో వేయచ్చు. ఈ రోమన్ లెటర్కి సంబంధించి ఈ రూల్స్ ఉన్నాయండి. ఈ రూల్స్ మీకు ఖచ్చితంగా ఫాలో అయితే ఏ నెంబర్ అయినా ఈజీగా రాయొచ్చు. రూల్స్ చూడండి, ఏ నెంబర్నైనా 4 times కంటిన్యూషన్ వాడకూడదండి. ఇప్పుడు 1 అంటే ఐ రాస్తాం, ఇది 1. 2 అంటే 2 ఐలు, 3 అంటే 3 ఐలు, 4 అంటే 4 ఐలు పెట్టకూడదు. ఇది 4 అవదండి. ఇది 4 అవదు. మరి 4ని ఎలా రాయాలి? వి అంటే 5 కాబట్టి దానికి లెఫ్ట్ సైడ్ రాస్తే సబ్ట్రాక్ట్ చేయాలి. 5 - 1 అండి, ఇది 4 అవుతుంది. ఇలా రాసుకోవాలి. అదే రైట్ సైడ్ రాస్తే యాడ్ చేయాలి. పెద్ద నెంబర్కి రైట్ సైడ్ చిన్న నెంబర్ రాస్తే యాడ్ చేయాలి. 5 + 1 6. మనకి ఇక్కడ ఫస్ట్ రూల్ ఏంటంటే రిపీటెడ్గా 4 times వాడకూడదు. ఇప్పుడు 40 ఉందనుకోండి, ఎక్స్ అంటే 10, 2 ఎక్స్లు అంటే 20, 3 ఎక్స్లు అంటే 30, 4 ఎక్స్లు 40 అని రాయకూడదు. 4 times యూజ్ చేయకూడదు. మరి ఎలా చేయాలి? ఎల్ అంటే 50, పెద్దదానికి లెఫ్ట్ సైడ్ చిన్నది రాసినప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి. ఇదిగోండి 50లోంచి 10 తీసేస్తాం, ఇక్కడ 40. ఇలా రాసుకోవచ్చు. దీని అర్థం అదండి, 4 సింబల్స్ని ఒకేసారి వాడకూడదు. ఓకే, ఫస్ట్ రూల్ అర్థమైంది. నెక్స్ట్ విఎల్డీల్ని పక్క పక్కన రాయకూడదు. అంటే 10 రాసేటప్పుడు ఎక్స్ రాస్తాం, ఎక్స్ అంటే 10 అని తెలుసు. 2 వి + వి 10 అని ఎందుకు అనకూడదండి. వీల్ని ఎల్ని డీల్ని పక్క పక్కన రాయకూడదు. అదేవిధంగా ఎల్ అంటే 50 కాబట్టి ఎల్ అంటే 100 అవ్వకూడదా అంటే అవ్వకూడదు. విఎల్డీని ఎప్పుడు పక్క పక్కన రాయకూడదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఐని ఎప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తామంటే ఐ వచ్చేటప్పటికి దాని తర్వాత ఉన్న 2 లెటర్స్ చూడండి. ఐ దాని తర్వాత ఉన్నటువంటి 2 లెటర్స్ విఎక్స్లతో మాత్రమే సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే ఐని ఐవి, ఇదిగో ఇక్కడ చూడండి, ఐవి అంటే 5 - 1 4 అయింది. అదేవిధంగా 9 రాసేటప్పుడు కూడా ఐఎక్స్ రాసామనుకోండి, ఇది 10, 10లోంచి 1 తీస్తే 10 - 1 9. అంటే ఐని ఎప్పుడు వి నుంచి ఎక్స్ నుంచి మాత్రమే చేయాలి. మరి 49 ఉందండి. 49 ఉంటే ఎల్ అంటే 50 కాబట్టి ఐఎల్ రాస్తాను, అంటే 50లోంచి 1 తీస్తే 49 కదా, అంటే కనుక ఇది రాంగ్ అండి. ఐని ఎప్పుడూ కూడా విని ఎక్స్ నుంచి మాత్రమే, వి నుండి ఎక్స్ నుండి మాత్రమే తీయాలి. ఎల్లో ఇప్పుడు 999 999 ఉందనుకోండి, ఐఎం అని రాసేస్తే 1000లోంచి 1 తీసేస్తే 999 కదా, అంటే అలా చేయకూడదు మనం. ఐ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ ఓన్లీ వి అండ్ ఎక్స్. అదేవిధంగా ఇక్కడ ఐ తర్వాత వి చెప్పలేదు, అంటే విఎల్డీల్ని అసలు సబ్ట్రాక్ట్ చేయకూడదండి. అందుకని విఎల్డీని రాయకలేదు, ఐ తర్వాత వి రాయలేదు. ఇది నెక్స్ట్ ఎక్స్ రాశాను. ఎక్స్ దాని తర్వాత ఉన్నటువంటి 2 లెటర్స్ ఎల్సీల నుంచి మాత్రమే తీయాలి. అంటే ఎల్సీల నుంచి రాసేటప్పుడు ఏంటంటే ఎక్స్ఎల్ అన్నాం అనుకోండి, 50లోంచి 10 తీస్తే ఇది 40. అదే ఎక్సి అంటే 100లోంచి 10 తీసాం అనుకోండి 90. ఇలా రాసుకోవచ్చు. అదే సి 100ని డిఎంఎల్లోంచి మాత్రమే తీయాలి. సిడి అన్నాం అనుకోండి, ఇది 500, 500లోంచి 100 తీసేయండి, ఇది 400. సిఎం అన్నాం అనుకోండి, 1000లోంచి 100 తీసేయండి, 900. ఈ విధంగా రాసుకోవచ్చు. మరి 49ని ఇలా రాయకూడదు అన్నాం. ఎలా రాయాలి? 49ని ముందు 40 చేసుకోండి, ఎల్ఎక్స్ 40.
దీనికి 9 రాయండి, ఇది 49. ఈ విధంగా రాసుకోవాలి. దీని యొక్క అర్థం ఇది. ఐ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ ఓన్లీ విఎక్స్, ఎక్స్ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ ఓన్లీ ఎల్సి, సి వచ్చేటప్పటికి ఓన్లీ డిఎంఎల్ నుంచే తీయాలి, అసలు విఎల్డిస్ని మనం సబ్ట్రాక్ట్ చేయకూడదు. ఇవి రూల్స్ అండి. ఇప్పుడు మనం కొన్ని నెంబర్స్ వేద్దాం. ఆ నెంబర్స్ని ఏ విధంగా రాస్తానో చూద్దాం. ఇక్కడ ఒక 50 వరకు రోమన్ లెటర్స్ రాశానండి, అవి ఒకసారి చూద్దాం. ఇది కూడా I1, ఇది 2, 3 ఐస్ రాస్తే 3. మరి 4కి 4 ఐలు వాడకూడదని చెప్పాం కాబట్టి VI అంటే IV, 5లోంచి ఒకటి తీసేస్తే 4 మాట. నెక్స్ట్ V అంటే 5, VI పెద్ద నెంబర్కి చిన్న నెంబర్ రైట్ సైడ్ ఉంటే యాడ్ చేయాలి, లెఫ్ట్ సైడ్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. ఇది 5 - 1 అండి, ఇది 5 + 1, ఇది 5 + 1 + 1 అంటే 7 మాట. ఈ విధంగా 9 చూడండి, 9 వచ్చేటప్పటికి 10లోంచి ఒకటి తీసేసాం 9, ఎక్స్ అంటే 10. ఇవి 11, 12, 13, 14 ఇవన్నీ రాశాను, ఒకసారి జాగ్రత్త చూడండి. 3 టైమ్స్ వరకు రాయొచ్చు. 40 రాసేటప్పటికి 4xలో వరుసగా వాడకూడదు, ఏ లెటర్ అయినా 4 టైమ్స్ వరుసగా వాడకూడదు కాబట్టి ఇలా రాయకూడదు. మరి 40 ఎలా రాయాలి? ఎల్ అంటే 50 అని మనకు తెలుసు కాబట్టి 50కి ఇటు సైడ్ ఎక్స్ రాస్తే చిన్నది లెఫ్ట్లో ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి, అంటే తీసేయాలి, రైట్ సైడ్ రాస్తే యాడ్ చేయాలి. కాబట్టి ఇటు సైడ్ రాసామంటే దీని అర్థం 50 - 10 అని, కాబట్టి 40 అంటే 40ని మనం ఇలా రాసుకోవాలి. నెక్స్ట్ 41, 42, 43 ఆ విధంగా 50 వరకు రాసాం. ఇక్కడ మనం కొన్ని నెంబర్లు వేద్దాం చూడండి. 999 మనం ఏ విధంగా రాయొచ్చు? ఎం అంటే 1000, 1000. మరి ఐఎం పెట్టామనుకోండి, మరి ఇది చిన్నది కదా సార్, లెఫ్ట్ సైడ్ పెద్దదానికి లెఫ్ట్ సైడ్ చిన్నది ఉంటే సబ్ట్రాక్ట్ చేయమన్నారు కదా. ఇప్పుడు ఐఎం అంటే 1000 - 1 కదా, 1000 - 1 999 కదా, ఇలా రాయొచ్చా అంటే రాంగ్, రాయకూడదు. ఎందుకని? ఐని దాని తర్వాత ఉన్నటువంటి విఎక్స్ఎల్ ఆ రెండింటితోనే సబ్ట్రాక్ట్ చేయాలి, వేరే వాటిలో సబ్ట్రాక్ట్ చేయకూడదు. ఆ రూల్ ప్రకారంగా ఇలా రాయకూడదు. సరే, ఎలా రాద్దాం చూద్దాం. నెక్స్ట్ 900 రాయండి ముందు. ఎం అంటే 1000 కాబట్టి అలా రాసామనుకోండి. సిఎం అంటే 900 అయింది. నెక్స్ట్ 99 రాయాలి. 99 రాయాలంటే సి అంటే 100 కాబట్టి ఇలా రాసామనుకోండి. సరే, ఇది 900, సి అంటే 100, 100లో జోడి తీసేస్తే 99, 900 + 99 ఇలా రాయొచ్చా? ఇది కూడా రాయకూడదు, ఎందుకంటే ఐని విఎక్స్ఎల్ నుంచి తీయాలి, సిలోంచి కూడా తీయకూడదు కాబట్టి ఇది కూడా రాంగే. నెక్స్ట్ ఎం అంటే 1000, 10 తీసేద్దాం అనుకోండి, అప్పుడు 990 అవుతుంది. ఇలా రాస్తానండి, ఇలా రాయొచ్చా? చూడండి, ఎక్స్ అని కూడా మనం ఎక్స్ తర్వాత ఉన్నటువంటి ఎల్లో అంటే 50 అండి, సి 100 వాటి నుంచే తీయాలి తప్ప ఎక్స్ని ఎం నుంచి సబ్ట్రాక్ట్ చేయకూడదు. కాబట్టి ఇది 990 ప్లస్ ఇది 9 కదా, 999 రాయొచ్చా? ఇది కూడా రాయకూడదు అండి, ఇది కూడా రాంగ్. మరి ఎలా రాయాలి? ఎలా రాయాలంటే సిఎం అంటే 999 ఎలా రాయాలో చెప్తాను. అంటే 900 మరల 90 అంటే కనుక ఎక్స్సి అంటే 100లోంచి 10 తీసేస్తే 90, ఇది 900, ఇది 90, ఇది 900 అండి, ఇదేమో 90. ఇప్పుడు 9 మీకు ఆల్రెడీ తెలుసు, ఇది 9 అంటే సిఎంఎక్స్సిఐఎక్స్. ఈ విధంగా 999ని ఇలా రాసుకోవాలండి. ఇలా మీరు ఏ నెంబర్నైనా సరే మనం ఈజీగా రాసుకోవచ్చు. ఇలాంటి నెంబర్లో మరి ఇంకొన్ని ఇద్దాం. ఇక్కడ కొన్ని నెంబర్స్ని నేను ఇవ్వడం జరిగింది చూడండి, రోమన్ లెటర్స్లో రాశాను. 5723. 5000 అంటే వి అంటే 5, వి బార్ పెడితే 5000 అండి. ఎల్ బార్ అంటే 50,000. ఇప్పుడు 5000 అంటే వి బార్ పెట్టాను. 723, 700 అంటే డి అంటే 500, సిసి అంటే యాడ్ చేసుకుంటే 700 అయింది, 23 అండి. ఇదిగో 5723ని ఈ విధంగా రాస్తాం. 50,000 ఎల్ అంటే 50 అనుకున్నాం, ఎల్ బార్ పెడితే 50,000. 989, 900 అంటే ఎం అంటే 1000, లెఫ్ట్ సైడ్ రాసాం కాబట్టి 100 తీసేస్తే 900 అవుతుంది. ఇది 89 అండి. నెక్స్ట్ 10,499. 10,000 అంటే ఎక్స్ అంటే 10 కాబట్టి ఎక్స్ బార్ పెడితే 10,000. 499 అంటే డి అంటే 500 కదా, ఐ డి పెడితే 499 అయిపోద్ది. అంటే చెప్పుకున్నాం, ఐని డి నుంచి తీయకూడదు, ఐని వి నుంచి కానీ ఎక్స్ నుంచి కానీ మాత్రమే తీయాలి, డి నుంచి తీయకూడదు. కాబట్టి ఐడి రాయట్లేదు, ఇక్కడ రాయకుండా సిడి రాస్తా. సిడి రాస్తే డిని డి నుంచి సి తీసేస్తే 100 తీసేస్తే ఇది 400. ఇదిగోండి, ఈ ఎక్స్ తీసేస్తే సి నుంచి అంటే 99. 10,499 అండి. నెక్స్ట్ ఇంకొంచెం పెద్ద నెంబర్ ఇచ్చాం.
37,28,932 37 lakhs అండి. ఇవి ఎం అంటే 1000, ఎం బార్ అంటే మనకి 10 lakhs అండి. 1 million అనమాట ఎం బార్ అంటే. మరి 30 lakhs కాబట్టి 3 ఎంలు పెట్టి ఒకేసారి బార్ పెట్టేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఇది 30 lakhs, మరి ఇంకొక 7 lakhs ఉంది కాబట్టి ఇగో డి అంటే మనకి 500, డి బార్ పెడితే మనకి 5 lakhs అవుతుంది. సి బార్ పెడితే 1 lakh, ఇది ఒక 1 lakh అంటే 5 lakhs, ఇదొకటి 6, ఇదొకటి 7 అంటే ఇది 7 lakhs అండి. ఇదేమో 30 lakhs, 30 + 7 37 lakhs ఇక్కడికి వచ్చేసింది. 28 ఇదిగోండి 20,000 ఎక్స్ అంటే మనకి ఎక్స్ అంటే 10, ఎక్స్ బార్ అంటే మనకి 10,000 వస్తుందండి. ఇదో 10, ఇదో 10 అంటే 20,000. మరి 8,000 కూడా కావాలి కాబట్టి 8కి బార్ పెట్టేశాను. అంటే ఇక్కడికి ఇది 28,000 అయింది. 37 lakhs ఇక్కడికి, ఇది 28,932. ఇదిగోండి ఇది 932 అండి. ఈ విధంగా ఈ నెంబర్ని మీరు రోమన్ లెటర్లో రాసి నాకు కామెంట్లో చెప్పండి. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి.